వెళ్దాం. శ్రీలంక పరిసరాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో దక్షిణ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అందిస్తారు. తమిళనాడు, తెలంగాణ, దక్షిణ రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం అలాగే ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉన్నాయి. వీటి ప్రభావంతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే రానున్న 48 గంటల తర్వాత నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని, అందుకు అనువైన వాతావరణం సముద్ర తీర ప్రాంతాల్లో ఉంది అనేది ఒక ప్రైవేట్ వెదర్ సంస్థ అన్నది తెలియజేస్తూ ఉంది. అయితే భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కూడా వాతావరణంలో వస్తున్న మార్పులు అలాగే విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడేదానికి అవకాశం ఉంది అన్నది అంచనా వేస్తుంది. దీంతో రానున్న 48 గంటల తరువాత నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమేపీ అది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం మనం చూసుకుంటే కనుక తీర ప్రాంతాల్లో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉన్నాయి. కానీ హ్యూమిడిటీ లేకపోవడంతో మరి వాతావరణంలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తీర ప్రాంతంలో కూడా చాలా క్రిస్టల్ క్లియర్ వెదర్ ఉంది ప్రస్తుతం. అయితే ఇది రానున్న 48 గంటల తరువాత అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడితే మాత్రం దక్షిణ కోస్తా రాయలసీమ అంతా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తా మీద కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇటు అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, ఉభయ గోదావరి అలాగే ఏలూరు, కృష్ణా, గుంటూరు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి వెదర్ మాత్రం చాలా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రతల తీవ్రత కూడా కొనసాగుతుంది. ఇటు విశాఖపట్నం నుంచి అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలతో పాటు అటు దక్షిణ రాయలసీమ ప్రాంతాల వరకు కూడా పొడి వాతావరణం, పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే కొనసాగుతున్నాయి. ఇంత విభిన్నమైన అనిశ్చితి గల వాతావరణాన్ని ఇంత లాంగ్ టైం ఎప్పుడు చూడలేదన్నది వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇంత లాంగ్ టైం అంటే ప్రీ మాన్సూన్ టైంలో సాధారణంగా ఇలాంటి విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు అలాగే అప్పుడప్పుడు వర్షాల తీవ్రత, కొంత హ్యూమిడిటీ ఇవన్నీ కూడా సహజంగా ఉండే వాతావరణ పరిస్థితులే. కానీ ఇంత లాంగ్ టైం ఒక అనిశ్చితి గల వాతావరణ పరిస్థితులు అనేవి మేము కూడా చూడడం ఇది ఈ సీజన్లో ఇది ప్రథమం అనే వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక పసిఫిక్ మహాసముద్రంలో ఏదైతే ఎల్నినో అన్నది ప్రారంభం కాబోతుంది. ఎల్నినో ఎఫెక్ట్తో ఈసారి ఎండల తీవ్రత, అధిక వేడి ఇవన్నీ కూడా ఉంటాయని మొదటి నుంచి కూడా ఒక అధ్యయనం చేస్తూ వస్తున్నారు. అయితే అవి మన భారతదేశం మీద, మన తీర ప్రాంతాల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయన్నది స్పష్టత రావాలంటే జూన్ నెల దాటే వరకు కూడా ఆగాల్సి ఉంటుంది అంటున్నారు. అయితే మొత్తానికి వాతావరణంలో వస్తున్న మార్పులు కనుక చూసుకుంటే కనుక కొంత వాతావరణంలో అనిశ్చితమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో మరి రానున్న 48 గంటల తరువాత ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది అని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుందో దాని ప్రభావంతో వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని తెలుపుతుంది. ఇందుకోసం ఇప్పటికే విపత్తుల శాఖను కూడా అలర్ట్ చేశారు. దీంతో మొత్తానికి వచ్చే 2-3 రోజుల తర్వాత వాతావరణం కొంత చల్లబడి వర్షాలు కురిసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.